హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డబుల్ ఎగ్ నూడిల్స్ చేశానండి స్ట్రీట్ స్టైల్లో. చాలా బాగా ఉంది. ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఓసారి చూసేయండి ఏ విధంగా చేసామో. చూసే ముందు లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. ఇవి స్ట్రీట్స్లో బళ్ళ దగ్గర అమ్ముతారు కదా అండి, ఆ బండి మీద. సో వాళ్ళ దగ్గర మనం ఇలా పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ప్రొవిజన్ షాప్స్లో కూడా ఉంటాయి డ్రై నూడిల్స్. సో వాటిని తీసుకొచ్చి ఇలాగా ఒక కడాయిలో వాటర్ పోసి అందులో సాల్ట్ ఆయిల్ వేసుకొని బాగా కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలండి. ఆలోపు నేను ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో నూడిల్స్ని వాటిని అందులో వేసేసుకొని బాగా 90% కుక్ అవనిస్తే సరిపోతుందండి. తర్వాత కూల్ వాటర్తో ఇలాగా మొత్తం చల్లేసుకోవాలి, ఎందుకంటే లేదంటే బాగా మెత్తగా స్మాష్ అయిపోతాయి. తరువాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఎగ్స్ని డైరెక్ట్గా వేసుకోకూడదండి. మనం ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటామో వాటిని గిన్నెలో వేసేసి ఇట్లా బీట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే పొంగు వస్తుందండి ఇది ఎగ్ అనేది. సో దానిని తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని మనం ఏమైతే తినాలనుకుంటాం వెజిటబుల్స్ అవన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఎగ్స్ కూడా వేసేసి అలాగే నూడిల్స్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత అందులో కొంచెం కారము, అలాగే సాల్ట్, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. తర్వాత 1.5 స్పూను సోయా సాస్ అలాగే వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇలాగా 2 స్పూన్స్తో మొత్తము మిక్స్ చేస్తున్నానండి. అప్పుడు కొంచెం సిమ్లోనే ఉంచుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం టోస్ట్ చేసుకోవాలి. ఇలా నిదానంగా కలిపేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఈ కింద ఉండే ఈ వెజిటబుల్స్ మొత్తం మనము నూడిల్స్ తోటి మిక్స్ చేసేసేయాలండి బాగా. ఏదైనా కట్లర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. సో నేను ముందుగానే లైట్గా వేసానండి స్పైస్, మా బాబుకి కూడా తీసి పెట్టాలి అని. సో తర్వాత మనం ఎంత స్పైస్ అయితే తినగలుగుతామో అంత కారం యాడ్ చేసుకొని దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఆనియన్స్తో తినేసేయడమే అండి. చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.